మనం ఇప్పుడు అకాడమిక్ మానిటరింగ్ సిమ్స్ యాప్‌లో సరళ్ ఎండ్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ మార్క్స్‌ని ఏ విధంగా ఎంట్రీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వెంటనే ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా గానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం అకాడమిక్ మానిటరింగ్ సిమ్స్ యాప్ అప్డేట్ వర్షన్‌ని మనం ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడీ పాస్వర్డ్ అంటే మనం డైలీగా టీచర్ అటెండెన్స్ యాప్‌లో ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ట్రెజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఉపయోగిస్తుంటామో ఆ యూజర్ ఐడీ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంట్రీ చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కిందన థరల్ అసెస్మెంట్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో థరల్ అసెస్మెంట్‌లో లెర్నింగ్ ప్రోగ్రెస్‌లో సెలెక్ట్ దగ్గర మనం ఇప్పుడు థరల్ ఎండ్‌లైన్ టెస్ట్ కోసం మనం మార్క్స్ ఎంట్రీ చేసినాం కనుక దాని థరల్ ఎండ్‌లైన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ ఇప్పుడు మనం ఏదైతే క్లాస్‌కి థరల్ ఎండ్‌లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసామో ఆ క్లాస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ థరల్ ఎండ్‌లైన్ టెస్ట్ అనేది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్‌కి మనం కండక్ట్ చేస్తాం కనుక మనం ఈ 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకుందాం. 3rd క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్స్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ 1 సెక్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ నేమ్ దగ్గర సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనం 3rd క్లాస్‌లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క వివరాలు ఇలా కనబడుతుంది. ఇందులో ఏ పిల్లోడికైతే మనం థరల్ ఎండ్‌లైన్ టెస్ట్ యొక్క మార్క్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ పిల్లాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ థరల్ ట్రైనెడ్ టీచర్స్ కండక్టింగ్ ద క్లాసెస్ బ్రాకెట్‌లో 3 అని ఉంది. అంటే ఈ పాఠశాలలో 3 మెంబర్స్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు. సో, ఈ పాఠశాలలో వర్క్ చేస్తున్న ముగ్గురు టీచర్స్ కూడా థరల్ మీద ట్రైనింగ్ పొంది ఉన్నారు కనుక ఇక్కడ 3 అని మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టేటస్ అటెండెడ్ అంటే ఇక్కడ సెలెక్టెడ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఈ పిల్లోడు అటెండెడా? నాట్ అటెండెడ్ అంటే ఈ థరల్ ఎండ్‌లైన్ టెస్ట్ మీద మనం కండక్ట్ చేసినప్పుడు ఈ పిల్లోడు అటెండ్ అయ్యాడా లేదన్నది ఇక్కడ స్టేటస్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అటెండెడ్ కనుక అటెండెడ్ అని చేయాలి. తర్వాత శాంపిల్ నెంబర్ దగ్గర గతసారి థరల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు శాంపిల్ నెంబర్ 1 ఇచ్చాం. ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రీడింగ్ దగ్గర లాంగ్వేజ్ 4 ఇచ్చాం, పేరా ఇచ్చాం. ఇప్పుడు ఏదైతే ఇచ్చామో ఎండ్‌లైన్ దగ్గర మనం వాటి కోసం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఇచ్చాం కనుక 5 అని రాసుకుంటాం. ఇక్కడ నెంబర్ రికగ్నైజేషన్ దగ్గర 3 ఇచ్చాం. అంటే 10-99 వరకు ఇచ్చాం. అంటే ఇక్కడ మనం ఇప్పుడు 4 ఇవ్వాలి. ఏదైతే మనం ఇచ్చినామో ఆ రీడింగ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్స్ దగ్గర మ్యాథ్స్ ఆపరేషన్ దగ్గర సెలెక్ట్ ఇక్కడ 5 టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. నో ఆపరేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటుంది. ఇందులో ఈ పిల్లోడు ఏదైతే చేయగలుగుతాడో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ పిల్లోడి యొక్క థరల్ ఎండ్‌లైన్ టెస్ట్ మార్క్స్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ విధంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లోడు అంటే 3rd, 4th, 5th క్లాస్‌కి సంబంధించి థరల్ ఎండ్‌లైన్‌ని కండక్ట్ చేసిన ప్రతి పిల్లోడి యొక్క మార్క్స్‌ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అకాడమిక్ మానిటరింగ్ సిమ్స్ యాప్‌లో థరల్ ఎండ్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేసిన మార్క్స్‌ని ఈ విధంగా ఎంట్రీ చేసే విధానం.